ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ దాసుడు ఆచార్య మంగళాశాసనాలతో ప్రణమిల్లుతూ మన అమ్మ గోదాదేవి విరచించినటువంటి తిరుప్పావైలో ప్రతిరోజు కూడా ఒక పాసురం గురించి మనం అమ్మ యొక్క అనుగ్రహ భాషణాన్ని తెలుసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క 12వ పాసురం మనం అమ్మ ఏ విధంగా వర్ణించింది అనేది మనం తెలుసుకుందాం. మొదటిగా పాసురం అనుసంధానం చేద్దాం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం సంశ్రుతి సరసిరసిద్ధమత్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృంత్య భుంక్తే గోదా తస్యే నమయిదమిదం భూయేవాస్తు భూయః. పాసురం. కనైతిలం కత్తెరుమే కన్రుక్కిరంగీ నినైత్తు మున్వళియే నిన్రుపాల్ షోరా நனைத்திலம் சேராக்கும் நச்செல்வந்தங்காய் பனித்தலே வீழலின் வாசல் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தாம் மனத்துக்கினியாரே பாடவம் நீவாய் திறவாய் இனித்தாளிந்திராய் ஈதென்ன பேருதக்கம் అనైతిల్లత్తారు మరిందేలో రెంబావాయ్. ఈ యొక్క పాసురానికి మనం తెలుగు గేయ రూపకం. ఇదేమీ నిద్దురే ఇకలెమ్మో చెల్లెలా లేదూడలు గలట్టి గేదెలన్నీయు పాలు పితుకువారలు లేక పెద్ద పొదుగుల బొరువు అరుచుచున్నవి చూడు మా దూడల అందున స్నేహమున పొదుగువలే చేపునకు వచ్చి పాలదారలయ్యేరుగ జారగా నీ ఇంట ముందు భాగము తడసి బురదగా చేయగా అట్టి శ్రీ కల ఇంట పుట్టితివి చెల్లెలా మా తలల మీదను మంచు కురియుచూ ఉన్నా నీ ద్వారమును పట్టి నిలిచినాం ఎల్లరము లంకాపురీషుడౌ రావణుని చంపిన జానకి రాముని స్మరించుచున్నను పలులాడ ఇది ఏమి బండ నిద్దురా ఏమి లేలెమ్ము చెల్లెలా లేచిరాగదవమ్మా. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. ఈ యొక్క గోపిక గురించి యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞదానం తపశ్చైవ పాపనాని మనీషణాం. అంటే యజ్ఞము దానము తపస్సు మున్నగు అన్నిటువంటి ఈ యొక్క క్రియాకలాపాలన్నీ కూడా మనం ఎప్పుడూ కూడా విడవరాదు. అయితే ఆచరించటమే మనకు ఆచరించి కంపల్సరీగా తీరాలి. ఎందుకంటే ఈ యజ్ఞం ఒకటి, దానం ఒకటి, తపస్సు. అయితే ఇవి చేయటం వల్ల మన మనసులో ఉన్నటువంటి యొక్క మాలిన్యాన్ని తొలగించి జ్ఞానాన్ని
తద్వారా భక్తిని కలుగడానికి ఇవన్నీ కూడా మనకి సహాయపడతాయంట. ఈ యొక్క పాసురంలో చెప్తుందమ్మ. కనైతిలం కత్తెరుమే కండ్రుక్కిరంగి అంటుందంటే పాలు తీసేవాళ్ళు లేకపోవడం చేత ఆ యొక్క దూడలన్నీ కూడా అటువంటి గేదెలు దూడలపై మనసు పోయి అరుస్తున్నాయంట. ఆ యొక్క దూడలు లేకపోయేపాటికి పాలు తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ దూడలను తలుసుకునంట ఆ యొక్క సంపద అంతా పశు సంపద కూడా అరుస్తున్నాయంట. నినైత్తు మున్వలియే నిన్రుపాల్శోర అంటుంది. అంటే ఆ యొక్క స్థనాల నుండి పాలు కారుచుండగా గేదెలు తమ దూడలన్నీ కూడా తలుచుకుంటున్నాయంట. అవి అవి వాళ్ళ దగ్గరికి వచ్చినట్టు, అవి పాలు తాగుతున్నట్లుగా, మూతిపెట్టి పాలు తాగుతున్నట్లుగా గమనించి ఆ యొక్క పొదుగుల నుండి దారను, ఆ యొక్క పాలను అవెంతట అవే వదిలేస్తూ ఉన్నాయంట ఆ గేదెలు. ఆ యొక్క వదిలినటువంటి పాలంతా కూడా ననైతిలం సేరాక్కం నచ్చల్వంతంగా అంటుంది. అంటే అక్కడ పాలు పోయేపాటికి ఆ యొక్క గృహం అంతా కూడా బురదగా అయిపోయిందంట. అంటే ఎంత పశువుల్లో ఉన్నటువంటి ఔదార్యం, ఆ కృష్ణుని యొక్క స్పర్శ, ఆ యొక్క వేణుగానానికి ఆ యొక్క దూడలన్నీ గేదెలన్నీ కూడా పాలు దానంతట అవే వదిలేస్తున్నాయంట. అంటే అలాగే నచ్చల్వంతంగా అంటే అలాంటి సంపద కలిగినటువంటి కుటుంబంలో పుట్టిన దాని ఓ చెల్లెలా పనిత్తనన్ వీజనన్ వాసల్ కడైపత్తి అంటుందంటే మంచు కురిచూ ఉన్నా కూడా మంచు కురుస్తుంది తెల్లారుజామున, అయినా సరే నీ ద్వారాన్ని పట్టుకుని ఉన్నావమ్మా, ఇంకా లేవమ్మా అని చెప్తుంది. శనెత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త అంటుంది. అంటే కోపంతో దక్షిణ దిక్కున ఉన్న లంకకు అధిపతి అయినటువంటి ఆ యొక్క రావణ్ణి చంపినటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలని మేము కీర్తిస్తున్నామమ్మా, కనీసం బదులు పలకవా? ఇనిత్తినాన్ ఇజిందిర, ఇంకనూ నీవు నిద్ర ఇంకా పోతున్నావు ఎందుకమ్మా? వచ్చి మా యొక్క భాగవత గోష్ఠిలో చేరు. ఈదన్న పేరు రొక్కం ఇనైతిల్లత్తారు పరిందేలో రెంబావాయ్, ఇదేమి నిద్ర, ఇది నీకు తగదమ్మా అంటుంది. అంటే భగవత్ సేవ కంటే భాగవత సేవే గొప్పగా అని చెప్తుందంట. అంటే ఆమె ఒక్కటే కాకుండా నీవు కూడా చేరి మా యొక్క గోష్ఠిలో ఆ యొక్క కళ్యాణ గుణాల్ని మనం కీర్తించడానికి నీవు కూడా వచ్చి ఆ యొక్క స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందాలి అని ఈ యొక్క గోపికని ఈ పాసురంలో చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క రామచంద్రుని, ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని వర్ణించినటువంటి కళ్యాణ గుణాల్ని మనం ఈ యొక్క పాసురంలో స్వామిని ధ్యానించి అమ్మ యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరూ కూడా మనం పొందుదాం. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకీ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.